నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతం. మార్చి 3న వెలువడనున్న ఫలితాలు. అసభ్య వ్యాఖ్యల కేసులో 7 గంటలుగా పోసాని విచారణ. సమాధానాలు చెప్పకుండా మౌనం దాలుస్తున్నారన్న పోలీసులు. కస్టడీ ముగియడంతో విజయవాడ జైలుకు వంశీ తరలింపు. సెల్లో తనతో మరొకరిని ఉంచాలని విజ్ఞప్తి, కుదరదన్న జడ్జి. కృష్ణా జలాలను తెలుగు రాష్ట్రాలు పొదుపుగా వాడుకోవాలన్న కేఆర్ఎంబీ. 15 రోజులకొకసారి పరిస్థితులు సమీక్షించుకోవాలని సూచన. తెలంగాణలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు సవరణలు. 15% సీట్లకు ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశం తొలగింపు. మహాకుంభమేళా ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందన్న మోదీ. భక్తులెవరైనా అసౌకర్యానికి గురైతే క్షమించాలని వినతి. భారతీయ భాషలను హిందీ మింగేస్తోందన్న స్టాలిన్. గత 100 ఏళ్లలో 25 భాషలు నాశనమయ్యాయని ఆరోపణ. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానంలో అధికార కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గుంటూరు పాలిటెక్నిక్ కళాశాలలో 2 అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు పోలింగ్ కేంద్రం ఆవరణలో పీడీఎఫ్ అభ్యర్థి తరపున ఏర్పాటు చేసిన టెంట్కు లక్ష్మణరావుకు ఓటేయండి అనే స్టిక్కర్లు ఉండటంతో టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. జోక్యం చేసుకున్న పోలీసులు స్టిక్కర్లను తీసేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసి బయటికొచ్చిన చంద్రబాబు, లోకేష్ ని కలిసేందుకు జనం ఇళ్లలో నుంచి పెద్ద ఎత్తున బయటికొచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన సీఎం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు, చిన్నారులు సీఎంతో ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఓ చిన్నారిని సీఎం ఎత్తుకొని ఫోటో దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెనాలిలో రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్ వేర్వేరుగా వచ్చి ఓటేశారు. గుంటూరులోని పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ నాగలక్ష్మి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మున్సిపల్ హైస్కూల్లో స్థానిక ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు, చిలకలూరిపేట ఆర్వీఎస్ సివిఎస్ ఉన్నత పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఓటేశారు. విజయవాడలోని కోనేరు బసవపున్నయ్య చౌదరి హైస్కూల్లో ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సాధారణ ప్రజలతో పాటు క్యూలైన్లో నిల్చొని ఓటేశారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా ఓటేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం హిందూ కళాశాలలో సాధారణ ప్రజలతో కలిసి క్యూలైన్లో నిలబడి వెళ్లి ఓటేశారు. గన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంపతులు, గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సాధారణ ప్రజలతో పాటు క్యూలైన్లో నిల్చొని వెళ్లి ఓటేశారు. అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, బంటుమిల్లి జూనియర్ కాలేజీలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దంపతులు ఓటేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఆయన కుటుంబ సభ్యులు పామర్రు జెడ్పీ హైస్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కైకలూరులో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఓటు వేశారు.
గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సాఫీగా సాగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తణుకులోని బాలుర ఉన్నత పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి జెడ్పీ పాఠశాలలో ఓటేశారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కాకినాడ జిల్లా తొండంగిలో ఓటేశారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్, లోకేష్ పై అసభ్య పదజాలం, బూతులతో పేటరేగిన సినీ నట్టు పోసాని కృష్ణమురళిని పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో దాదాపు 7 గంటలుగా విచారిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అనుచిత వ్యాఖ్యల కేసులో మంగళవారం రాత్రి హైదరాబాద్లోని నివాసంలో పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి స్టేషన్కు తీసుకొచ్చారు. దాదాపు 7 గంటలకు పైనుంచి ఆయన్ను విచారిస్తున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సిఐ వెంకటేశ్వర్లు పోసారిని ప్రశ్నిస్తున్నారు. విచారణకు పోసారి సహకరించడం లేదని, సమాధానాలు చెప్పకుండా మౌనంగా కూర్చుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు పోసారి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉండడంతో మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారు. స్టేషన్లోనే పోసానికి ప్రభుత్వ వైద్యుడు గురుమహేష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు పోసారిని కలవాలంటూ స్టేషన్కు వచ్చిన న్యాయవాది నాగరెడ్డి, వైసీపీ నేత కొరముట్ల శ్రీనివాసులను పోలీసులు వెనక్కి పంపారు. శ్రీనివాసులు కాసేపు గేటు వద్దే నిలబడి పట్టుపట్టగా తమ విధులకు ఆటంకం కలిగించవద్దని పోలీసులు హితవు పలికారు. పోసాని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు. హెల్త్ కండిషన్ నార్మల్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో అందువలన వాళ్ళు నెక్స్ట్ క్వశ్చనైర్కి ఎంక్వైరీకి సంబంధించి క్వశ్చనైర్కి ప్రిపేర్ అయ్యారు. యాక్చువల్గా సివియర్ ప్రాబ్లం అయితే కాదు, కొంచెం మైల్డ్గా ప్రికాషనరీ, అంటే ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లం రాకుండా ముందుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బేసిక్ డ్రగ్స్ వాడుతున్నారు. ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లం లేదు. బీపీ ఫ్లక్చువేషన్ నార్మల్గా ఉంది. వైటల్స్ అన్ని నార్మల్, అంటే బీపీ, షుగరు, పల్స్ రేటు అన్నీ నార్మల్గా ఉన్నాయి. జాండీస్ ఇవన్నీ ఏం లేవు. సో నార్మల్, ప్రస్తుతానికైతే కండిషన్ నార్మల్గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సినీ పరిశ్రమపై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారని చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్ జోగినేని మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని మణి ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు మాటలు మాట్లాడే వాళ్లకు ఈ రాష్ట్రాల్లో చోటు ఉండరాదనే ఉద్దేశంతోనే వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఫిర్యాదుదారు మణి చెప్పారు. సోషల్ మీడియాలో ఇంకా మీదట అలాంటి పోస్టులు ఎవరు పెట్టినా ఈ ఆలోచించాల పెట్టాలంటే, ఇది ఏ మనిషికి, ఏ వ్యక్తి ఏ పోస్టు పెడుతున్నాము, దీని వల్ల పర్యవసానం ఏ విధంగా ఉంటుంది. ఇతను ఒక్కడే కాదు, చాలామంది ఇట్లా పెడతారు. పవన్ కళ్యాణ్ మీద పెడతారు, చంద్రబాబు నాయుడు మీద, ఇంకొకరి మీద. ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళని ఎవరిని ఇసిపెట్టేదే లేదు సార్. జనసేన పార్టీ కార్యకర్తగా ఇలాంటి పోస్టులు పెట్టకూడదు. ఈ రాష్ట్రంలో తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తి ఉండకూడదు సార్, అసలే ఈ రాష్ట్రంలోనే ఉండకూడదు. అందుకే ఆ విధంగా ఉండాలి, మన రాష్ట్రం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వడంతో తప్ప వేరే మార్గం లేదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నోరుంది కదా అని నీచంగా వాగేవాళ్లకు పోసాని కృష్ణమురళి గతే పడుతుందని కూటమి నేతలు స్పష్టం చేశారు. పోసాని అరెస్టును తెలుగు ప్రజలంతా స్వాగతిస్తున్నారని, ఒక డైరెక్టర్ను ఇంకా జైల్లో వేయకపోవడంపై ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పోసాని క్రూరమైన పదజాలానికి కొత్త సెక్షన్లు ఏమైనా రూపొందించాలేమో అని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ అధికార మండతో పేటరేగిన వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటుంటే కొందరు పెడబొబ్బలు పెడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆక్షేపించారు. వైసీపీ హయాంలో దాడులు, దౌర్జన్యాలు చేసిన వారిపైన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. కానీ ఆ రోజు వాళ్ళు అధర్మంగా, వ్యక్తిగతంగా కూడా మనుషుల్ని దూషించి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. ఆనాడు ఇచ్చినటువంటి నంది అవార్డుల మీద కూడా మరి దుర్భాషలు అన్నటువంటి పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయడం అనేది
అది చట్టం ఫలితం చేస్తుంది. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారు అనేది వైసీపీ నాయకులు మాట్లాడటానికి కూడా అర్హత లేదు. మనుషుల్ని కించపరచడం ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి తగులుతున్నాయి. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు. మీరు ఇవాళ ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వీరందరూ కూడా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, కబ్జాలకు పాల్పడిన వాళ్ళు, ప్రతిపక్షం మీద అసభ్య పదజాలంతో విరుచుకుపడిన వాళ్ళు. అకారణంగా అటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం వచ్చినప్పుడు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసులు పెట్టినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఆ బాధితుల పక్షాన్ని నిలబడి ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని శిక్షించాలి. దాంట్లో భాగంగానే అరెస్టులు జరుగుతున్నాయి తప్పిస్తే గతంలో లాగా ఎక్కడో కూడా పొలిటికల్ వెండెటా అనేది ఇక్కడ లేదు. ఎవరికైనా పరువు భంగం కలిగించే విధంగా అపవాదులు, నిందలు మోస్తున్నప్పుడు, అసభ్య పదజాలంతో దూషిస్తున్నప్పుడు బాధితులు ఎవరైనా కేసు పెడతారో ఆ కేసు తగినట్టుగా వాళ్ళకి శిక్షలు కూడా తప్పవు. సత్యవర్ధన్ అపహరణ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో 2 నిందితుల్ని పోలీస్ కస్టడీ ముగియడంతో జైలుకి తరలించారు. 3 రోజుల విచారణలో వంశీ అన్నింటికీ సమాధానాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు. ఈ నెల 12న హైదరాబాద్ నుంచి వచ్చి జగన్ను కలిసినట్లు వంశీ అంగీకరించారన్న ఏసీపీ దామోదర్ మరోసారి విచారణ కోసం పిటిషన్ వేస్తామని తెలిపారు. బెదిరింపు, అపహరణ కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని 3 రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. కస్టడీ ముగియడంతో జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వంశీతో పాటు మరో 2 నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని వంశీ న్యాయమూర్తికి తెలిపారు. జైలులోని సెల్లో తనను ఒంటరిగా ఉంచారని వంశీ న్యాయమూర్తికి తెలిపారు. తనకు అస్తమా సమస్య ఉందని, ఆరోగ్య సమస్య వస్తే ఇబ్బందని తెలిపారు. తనతో పాటు సెల్లో మరొకరిని ఉంచాలని న్యాయమూర్తిని కోరారు. భద్రతాపరంగా తనకు ఇబ్బంది లేదని మెజిస్ట్రేట్కు తెలిపారు. సెల్లో మరొకరిని ఉంచడం వల్ల ఏమైనా జరిగితే అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందన్న జడ్జి ఇప్పటికే వంశీకి దగ్గరలో అటెండెన్స్ సౌకర్యం కల్పించారు కదా అని అడిగారు. సెల్లో మరొకరిని ఉంచేందుకు ఇన్ఛార్జి జడ్జిగా తాను ఆదేశించలేనన్న జడ్జి సెల్ మార్పు కోసం రేపు రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేయాలని ఆదేశించారు. వంశీ సెల్ వద్ద వార్డెన్ను ఉంచాలని జైలు సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ చేశారు. వంశీ భద్రత దృష్ట్యా సెల్లో ఒంటరిగా ఉంచామని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది ఆరోగ్యం పరిశీలనకు వార్డెన్ ఏర్పాటుకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలతో వంశీని 3 రోజులు ప్రశ్నించామన్న ఏసీపీ దామోదర్ కొన్ని ప్రశ్నలకి అవునని, మరికొన్నింటికి వంశీ జవాబివ్వలేదని తెలిపారు. వంశీ అనుచరులు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయన్న ఏసీపీ దామోదర్ సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ఈ నెల 12న హైదరాబాద్ నుంచి వచ్చి జగన్ను కలిసినట్లు వంశీ అంగీకరించారన్న ఏసీపీ మరోసారి వంశీని మళ్లీ కస్టడీకి తీసుకునేందుకు పిటిషన్ వేస్తామని చెప్పారు. పోలీస్ కస్టడీ తీసుకుని 3 రోజుల నుంచి పోలీస్ కస్టడీ విచారించి ఇవన్నీ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్పడానికి ఆస్కారం లేకుండా కొన్ని విషయాలు వెళ్ళాను, వచ్చాను, మా ఇంటికి వచ్చాడు, మేమే కిడ్నాప్ చేయలేదని చెప్పడం జరిగింది. మా ఇంట్లోనే పడుకున్నాడు అంటే తెల్లారి పొద్దున కూడా వెళ్ళాడని చెప్పాడు. ఆ కార్లో తీసుకెళ్ళింది, కార్లో వచ్చింది అతను కూడా చెప్పాడు. వైజాగ్ వెళ్ళింది, అదంతా కూడా క్లియర్ కట్ మనకి అంతా ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ప్లస్ హైదరాబాద్ నుంచి వైజాగ్ అట్లా ఎవరెవరు తీసుకెళ్ళి ఎవరెవరు ఎక్కడ ఏ పాత్ర ఎంత అనేది కూడా క్లియర్ కట్గా దాంట్లో రావడం జరిగింది. ఇంకా దీంట్లో కొంతమందిని మళ్ళీ ఇంకా దీంట్లో అంతా కంప్లీట్ కాలేదు. ఫర్దర్గా మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడానికి అవకాశం ఉందని కనుక్కొని చూసి దాన్ని బట్టి మళ్ళీ అతను సెల్ ఫోన్ ఎక్కడ పెట్టినా మర్చిపోయాను అంటాడు. కొద్దిసేపు వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చానని చెప్తున్నాడు. ఆ సెల్ ఫోన్ విషయాలు చెప్పలేదు. అదేవిధంగా ఏది అడిగినా కూడా నాకు తెలియదని అంటున్నాడు. కాబట్టి మనకి అన్ని క్వశ్చన్లకి సమాధానం రాలేదు. కాబట్టి మళ్ళీ ఫర్దర్ కూడా పోలీస్ కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. 12వ తారీఖు మార్నింగ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాడు. ఆయన చెప్పాడు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన అనంతరం వంశీతో పాటు మరో 2 నిందితులను జిల్లా జైలుకు తరలించారు. తాగునీటికి తొలి ప్రాధాన్యమిస్తూ 2 రాష్ట్రాల్లోని పంటలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం, సాగర్లోని నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయించారు. చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో బోర్డు ప్రత్యేక సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఇంజనీర్లు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్ భేటీలో పాల్గొన్నారు. 2 జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోవడంపై
సమావేశంలో చర్చించారు. మే వరకు 63 టీఎంసీలు కావాలని, తెలంగాణ 52 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి సీఎల సమావేశంలో వివరాలు సమర్పించారు. ప్రస్తుతం 2 జలాశయాల్లో కనీస వినియోగ మట్టానికి ఎగువన 60 టీఎంసీలకు పైగా నీరు ఉంది. ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని 2 రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచించింది. తాగునీటికి తొలి ప్రాధాన్యమివ్వాలని, ఉన్న పంటలను దృష్టిలో పెట్టుకుని మిగిలిన నీటిని ప్రణాళికతో వాడుకోవాలని తెలిపింది. 15 రోజులకు ఒకసారి పరిస్థితిని సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలని 2 రాష్ట్రాలకు సూచించింది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ కోసం సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు టీబీఎం అవశేషాలు, బురద, పూడికను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, రెడ్ హోల్ మైనస్ సహకారంతో పనులు చేపడుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల వద్ద సహాయ చర్యలు 2 రోజుల్లో పూర్తి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలోని ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సులో ఏపీ విద్యార్థుల కోటాకు కత్తెరపడింది. ప్రవేశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. 15% అన్ రిజర్వ్డ్ కోటా సీట్ల కేటాయింపులో మార్పులు చేశారు. 15% సీట్లకు ఏపీ విద్యార్థులు పోటీపడే అవకాశం తొలగించారు. 4 రకాల వారు అర్హులుగా గుర్తిస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు. 15% అన్ రిజర్వ్డ్ కోటాలో తెలంగాణ స్థానికులు, 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఉంటున్న వారికి అవకాశం కల్పించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర సంస్థలో పనిచేస్తున్న వారి పిల్లలు, వారి జీవిత భాగస్వాములు కూడా 15% సీట్లకు అర్హులని వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,20,000 కోట్ల రూపాయల అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో సూపర్ 6 సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే మార్గాలతో పాటు మూలధన వ్యయం పెంచే విధంగా బడ్జెట్ను రూపొందించినట్టు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రేపు ఉదయం శాసనసభలో బడ్జెట్ పెట్టనుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2025-26 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం ఉదయం 9 గంటలకే అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. అనంతరం శాసనసభలో మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక బడ్జెట్ అనంతరం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభ ముందుంచనున్నారు. శాసన మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కూటమి అధికారంలోకొచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గాను 3,20,000 కోట్ల మేర బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం పథకంతో పాటు రైతులకు ఆర్థిక సాయంగా అన్నదాత సుఖీభవ, అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాలను అమలు చేయాల్సి ఉంది. అలాగే అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో మూలధన వ్యయాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేదలతో పాటు మధ్యతరగతి వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్లో కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యతరగతిపై పన్నులు, కరెంటు ఛార్జీల భారం లేకుండా చూసేలా ప్రభుత్వం కసరత్తు చేసినట్టు సమాచారం. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ను ఇచ్చే అంశంపైన బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఉపాధి అవకాశాలు పెంచేలా వివిధ పీపీపీ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా నిధులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డ్వాక్రా మహిళలు, రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా వడ్డీ లేని రుణాల అంశాన్ని కూడా బడ్జెట్లో వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం విద్యనభ్యసించే విద్యార్థులకు జర్మనీలో ఉద్యోగాలు లభించేలా శిక్షణ ఇప్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ బీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. జర్మనీలో ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేందుకు నర్సింగ్ విద్యార్థులకు స్కిల్ బీ ద్వారా జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చేందుకు ఎంఓయూ దోహదపడుతుందని లోకేష్ స్పష్టం చేశారు. ఏటా 1000 మంది నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తమ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 10,000 మందికి పైగా విదేశాల్లో ఉద్యోగాలు కల్పించినట్లు స్కిల్ బీ ప్రతినిధులు రవిచంద్ర గౌతమ్, ఉజ్వల్ చౌహాన్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, విశాఖలోని ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో ఉమ్మడి గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లోని 4,000 మందికి పైగా నర్సింగ్ విద్యార్థులకు స్కిల్ బీ ద్వారా జర్మన్ భాషలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అనధికార అక్రమ నిర్మాణాలకు సంబంధించి పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో తాజా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ పొందిన తర్వాతే సదరు భవనాలలోకి అడుగుపెట్టేలా యజమానుల వద్ద అండర్టేకింగ్ తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులకు సూచించింది.
భవన నిర్మాణ ప్రణాళిక మంజూరు సమయంలోనే అండర్టేకింగ్ తీసుకోవాలని స్పష్టం చేసింది. భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు బిల్డింగ్ ప్లాన్ అక్కడ ప్రదర్శించేలాగా చర్యలు చేపట్టాలని తెలిపింది. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు ఈ బిల్డింగ్ ప్లాన్ను నిర్మాణాన్ని తనిఖీ చేయాలని ఆదేశించింది. భవన నిర్మాణ ధృవీకరణ పత్రం అనుసరించి నిర్మాణం లేకపోతే నివాసయోగ్య ధృవీకరణ పత్రం జారీ చేయకూడదని స్పష్టం చేసింది. సంబంధిత డీవియేషన్ సరిచేసేంత వరకు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వొద్దని ఆదేశాల్లో పేర్కొంది. డీవియేషన్ ఉన్న నిర్మాణాల్లో ఆక్యుపేషన్ సర్టిఫికేట్ జారీ అయితే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని తేల్చెప్పింది. సదరు నిర్మాణాల్లో నివాసయోగ్య ధ్రువపత్రం సమర్పించిన తర్వాతే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాల్లో ఎలాంటి ట్రేడ్ లైసెన్సులు, బిజినెస్ లైసెన్సులు జారీ చేయవద్దని సూచించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జోనల్ ప్లాన్లోనూ డీవియేషన్ లేకుండా నిర్మాణాలు ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. నివాసయోగ్య ధ్రువపత్రం చూసిన తర్వాతే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా సదరు నిర్మాణాలపై రుణాలు మంజూరు చేయాలని పురపాలక శాఖ సూచించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు. ఐక్యతకు మహాకుంభమేళా నిదర్శనంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం ముగిసిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఊహకు మించి భక్తులు ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానాలు చేశారన్న మోదీ కుంభమేళా స్ఫూర్తి భారత్కు కొత్త శక్తి ఇస్తుందని వెల్లడించారు. దేశ భవిష్యత్తును లిఖించే మార్పును సూచిస్తుందని తెలిపారు. ఇంత పెద్ద ఆధ్యాత్మిక వేడుక నిర్వహించడం ఆషామాషి కాదన్న ప్రధాని భక్తులెవరైనా అసౌకర్యానికి గురైతే క్షమించాలని కోరారు. పూజల్లో ఏమైనా లోపాలు ఉంటే క్షమించాలని గంగా, యమున, సరస్వతి మాతలను మోదీ ప్రార్థించారు. కుంభమేళాలో అహర్నిశలు శ్రమించిన పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, బోట్మెన్, డ్రైవర్లు, ఇతర శాఖల సిబ్బందితో పాటు స్థానికుల సేవలను కొనియాడారు. కొన్ని దశాబ్దాలుగా ఇంతటి మహాకార్యం ఎన్నడూ జరగలేదని మోదీ పేర్కొన్నారు. హిందీ కారణంగా గత 100 ఏళ్లలో 25 భాషలు నాశనమయ్యాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ హిందీ రాష్ట్రాలు కావని, వాటి అసలైన భాషలు చరిత్రలో కలిసిపోయాయని పేర్కొన్నారు. ఒక్క హిందీనే బలవంతంగా రుద్దడం వల్ల ప్రాచీన మాతృభాషలు అంతరిస్తాయని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే హిందీ పలు భారతీయ భాషలను మింగిస్తోందన్నారు. భోజ్పురి, అవధి, బ్రజ్, గర్వాలి, మైథిలి, బుందేలి, మార్వారి, మాల్వి లాంటి 25 భాషలు కొన ఊపిరితో ఉన్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో స్టాలిన్ పోస్ట్ చేశారు. హిందీని బలవంతంగా రుద్దడం వల్ల ఇంకా ఎన్ని భాషలు అంతరిస్తాయోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలది హిందీ కాదని, వారి మాతృభాష ఎప్పుడో అవశేషాలుగా మిగిలిపోయిందని ఆయన పేర్కొన్నారు.